పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో అతిపెద్ద రాజకీయ మార్పు రానుందని జోస్యం చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదిలాబాద్ బీఆర్ఎస్ సభలో మాట్లాడిన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెంబర్ 1 జంపింగ్ స్టార్ రేవంత్ రెడ్డి కేసుల భయంతో బీజేపీలో చేరబోతున్నారన్నారు. 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారని హాట్ కామెంట్ చేశారు కేటీఆర్. లిక్కర్ స్కామ్ అయ్యింది, కవితమ్మను అరెస్ట్ చేసుడు కరెక్టే అని ఈయన మాట్లాడతాడు. అందుకే నేను అడుగుతున్నా మిత్రులారా, ఈయన యువల కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి. आदमी किसके लिए काम कर रहा, ये मोदी के रास्ते में जा रहा या राहुल गांधी के रास्ते में जा रहा, ये आप गौर करो. నేను ఇవాళ చెప్తే మీకు ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది, కానీ రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు అతిపెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఎవరంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ గుర్తుపెట్టుకోవాలనే మాట నేను విజ్ఞప్తిస్తా ఉన్నా. వచ్చిన ఒక 30-30 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అనే భయంతో ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి. అందుకే మీరు చూడండి, నిన్నగా మొన్న ఒకటి ఢిల్లీలో ఒక టీవీ షో పోయిండు. ఆ టీవీ షో ఆఫ్ చేయకపోతే అక్కడ కొంతమంది పిల్లల్ని అడిగండి, మీరందరూ మొదటిసారి ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేస్తారని అడిగండి. అడిగితే వాళ్ళు ఎవరో కొంతమంది పొలాలు బీజేపీ వాళ్ళు తెచ్చిపెట్టినట్టున్నారు అన్న. పాపం తెచ్చిపెట్టిన వాళ్ళు మేము మోడీకి ఓటేస్తామన్నారు. కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి, ఆ పిల్లగాడేమో మోడీకి ఓటేస్తాడు. ఏం చెప్పాలి? అరే తప్పు చేస్తున్నారు, పోయి మోడీకి ఓటేస్తూ ముంచుతారని చెప్పాలా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నా అడిగితేనా వేసుకోండి మోడీ, రాహుల్ మోడీకో. కాంగ్రెస్ లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, రాహుల్ గాంధీ మనిషా, మోడీ మనిషా? ఆలోచించుర్రి. ఆలోచించి సోచాయించి కన్ఫ్యూజ్ కాకుండా, ఆగం కాకుండా మా మైనారిటీ సోదరులు అందరూ కూడా జాగ్రత్తగా ఓటేయాలి. ఇదే ఫాల్తుగాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, మీరు బీ టీము ఇవాళ నేను అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులారా, దమ్ముంటే చెప్పండి. మీరు